వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా అధ్యక్షుడు ఎంతకు తగ్గట్లేదు. మిత్ర దేశమైనా శత్రు దేశమైనా ఏదైనా తన దృష్టిలో అన్నీ సేమ్ అంటున్నాడు. ఇప్పటికే కీలక విధానాలను అమల్లోకి తెచ్చి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ట్రంప్ ఇకపై ఆయా దేశాలకు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. దేశం ఏదైనా అమెరికాతో స్నేహం చేయాలంటే తమదే పైచేయి ఉండాలని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేస్తున్నాడు. తాజాగా ట్రంప్ వైఖరితో బ్రిక్స్ దేశాల్లో అలజడి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో చోటు చేసుకున్న మార్పులు అన్నీ ఇన్ని కావు. అక్కడ జరుగుతున్న మార్పులు అమెరికా వరకే పరిమితమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అక్కడి మార్పులు ఇతర దేశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే ఇక్కడ అసలు సమస్య. ఇప్పటికే అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం మొదలుపెట్టిన ట్రంప్ ఆ నిర్ణయంతో ఇండియా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలా చాలా దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. ఇక సుంకాల పెంపుతో కెనడా, మెక్సికో వంటి దేశాలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఇలా ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచంలో చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇక తాజాగా ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయంతో ఏకంగా బ్రిక్ దేశాల్లో కలవరం మొదలైంది. డాలర్ రేట్ ను తగ్గించేలా బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే కథ మరోలా ఉంటుందంటూ ట్రంప్ కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అమెరికాతో వ్యాపారం చేయాలంటే కేవలం యుఎస్ డాలర్లతోనే ట్రేడ్ జరగాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో బ్రిక్స్ కూటమిలోని దేశాలు గందరగోళంలో పడ్డాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలతో పాటు ఇండోనేషియా, ఇరాన్, ఇథోపియా, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు ఎగుమతులు, దిగుమతుల విషయంలో మార్కెట్ రేటింగ్ ను బట్టి ఆయా దేశాల్లో ప్రాధాన్యం ఉన్న కరెన్సీనే ఉపయోగిస్తూ ఉంటాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాతో వ్యాపారం చేయాల్సి వస్తే ఖచ్చితంగా డాలర్తోనే చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల ఆయా దేశాల కరెన్సీ విలువలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఇదే ఇప్పుడు బ్రిక్స్ దేశాలను కలవరపెడుతోంది. నిజానికి ఇలాంటి విధానం ఆయా దేశాల్లో అమల్లో ఉన్నప్పటికీ తాజాగా అగ్రరాజ్యం కూడా ఆ దిశగానే అడుగులు వేయటంతో డాలర్ రేట్ కు రెక్కలొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికన్ డాలర్ ను పక్కన పెట్టాలని చూస్తే ఆర్థికంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలంటూ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. దీంతో బ్రిక్స్ లో సభ్యత్వం ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల్లో కూడా అలజడి మొదలైంది. ఇప్పటికే ఇమిగ్రేషన్ విషయంలో కొత్త విధానాలు ప్రవేశపెడుతూ హడలెత్తిస్తున్న ట్రంప్ గోరు చుట్టూ రోకలి పోటులా ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ లో అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఉండాలని పట్టుబడుతున్నాడు. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే ముందు రోజుల్లో ట్రంప్ నిర్ణయాలు ఇంకెలా ఉంటాయో అని ప్రపంచ దేశాలకు గుబులు పట్టుకుంది. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.